క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మన ముద్దు బిడ్డ దేవుని చేత ఎన్నిక చేయబడి గురుత్వాభిషేకాన్ని పొందుకొని మన మధ్యలోనికి వచ్చి వారి యొక్క ప్రథమ దివ్య బలి పూజని మన మధ్యలో చేయటం, మన కోసం చేయటం, ఇది ఒక గొప్ప దీవెన, ఆశీర్వాదం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఈ గురువులందరి కొరకై. వెరీ గుడ్. ప్రియులారా, మరణించినటువంటి పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు ఒక పుస్తకాన్ని రాశారు గురుత్వాన్ని గురించి. ఏమిటి అది అంటే, గురుత్వం ఒక వరం, బాధ్యత. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ప్రియమైనటువంటి నూతనంగా అభిషేకం పొందినటువంటి గురువులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గురుత్వం అనేటువంటిది ఒక వరం, అదేవిధంగా ఒక బాధ్యతగా మనం చూడాలి. ఇది ఏ విధముగా ఒక వరం, గురుత్వం? ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తాను మీ అందరికీ, పెద్దగా ఉండదండి. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు ప్రియులారా, ఎంఎస్ఎఫ్ఎస్ సభకి ఆయన అధినేత, ఆయన ప్రారంభించాడు. ఆయన ఇలాగానే కొత్తగా నూతనంగా గురువులైతున్న సమయంలో ఒక భక్తిమంతుడైనటువంటి, విశ్వాసం కలిగినట్టు నూతనంగా గురువు కావటానికి సిద్ధపడటానికి వెళుతున్న సమయంలో ఆయన డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డీకన్ బ్రదర్ గారు అభిషేకాన్ని పొందటానికి వెళుతున్న సమయంలో ఆయన ఇది తటపటాయిస్తున్నాడంట, ముందుకు వెళ్ళలేకపోతున్నాడట. ప్రక్కనే ఉన్నటువంటి ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు అడిగారంట, ఏంటి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే, ఆ నూతనంగా అభిషేకం పొందటానికి వెళుతున్నటువంటి గురువు ఫ్రాన్సిస్ ది సేల్స్ గారితో చెప్పినటువంటి దాన్ని సాక్ష్యంగా ఆయన రాసి పెట్టారు. ఏంటంటే, తండ్రి గారా, అంటే ఆయన సభ పెద్ద కాబట్టి, తండ్రి గారా, ఇప్పటి వరకు కూడా నా కావలి దూత నాకు ముందుగా నడిచాడు, కానీ ఈ రోజున కావలి దూత నాకు సైడ్ ఇచ్చేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పారు. నేను అడిగాను ఆయనను, ఎందుకండి మీరు ఇప్పుడు దాకా, ఆ బ్రదర్ గారు చాలా భక్తిగా ఉండేటువంటి వాడు, దర్శనాలు పొందుకునేటువంటి వాడు, ఎందుకండి ఇప్పుడు దాకా మీరు మాకు ముందుండి నడిపించారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ప్రక్కకి వెళ్ళి వెనక నడుస్తానంటున్నారు? లేదు, మీరు ముందు నడవాలి అంటే ఆ దేవదూత ఒప్పుకోలేదంటండి. ఇప్పటి వరకు కూడా నీవు ఒక సామాన్య క్రైస్తవుడివి కాబట్టి నేను నీకు ముందుగా నడిచాను, కానీ ఈ రోజున నీవు గురువుగా అభిషేకం పొందుతున్నావు కాబట్టి మేము సన్మనస్కులమైనా కానీ గురువు వెనక ఉండాల్సిందే, కానీ గురువు ముందుకు వెళ్ళటానికి మాకు అధికారం లేదు అని చెప్పాడట. ఇది గురువుకు దేవుడిచ్చినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి, సర్వోన్నతమైనటువంటి ఒక వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది ప్రియులారా, గురుత్వం ఒక గొప్ప బాధ్యత. మీకు అందరికీ తెలుసు, డయసిసన్ గురువులకి, మేత్రాసన గురువులకు మాత్రమే కాకుండా గురువులందరికీ కూడా పాలక పునీతుడు ప్రియులారా మన యొక్క జాన్ మరియ వియాన్నీ గారు, వారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఆయన గురువుగా అయిన తర్వాత ఆర్స్ అనేటువంటి నగరానికి, ఆ గ్రామానికి ఆయన సేవ చేయటానికి ఆయన పంపించబడ్డాడు. ఆయన వెళుతున్న సమయంలో ఆ గ్రామానికి బుట్ట సర్దుకొని వెళుతున్న సమయంలో ఆ మధ్యలో ఆయనకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. 4 రోడ్ల కూడలు వచ్చింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని అడిగాడు, బాబు ఆర్స్ నగరానికి ఎటు వెళ్ళాలి? మన విచారణ గురువులు చెప్పారుగా, ఎవరో ఫోన్ చేసి బాబు మీ గ్రామానికి ఎట్ట రావాలని అడిగారు కదా, అలాగానే ఈ నూతనంగా వెళుతున్న గురువు కూడా, అప్పుడే అభిషేకం పొంది క్రొత్తగా విచారణకు వెళుతున్న గురువు కూడా అడిగాడు ఆ పిల్లవాడిని, బాబు ఆర్స్ నగరానికి ఎటు వెళ్ళాలి అంటే ఆ కుర్రకొంక అన్నాడంట, నీకు దారి చూపిస్తే నాకేమి ఇస్తావు అన్నాడంట. నీకు దారి చూపిస్తే నాకేంటి అన్నాడంట. ఈ రోజుల్లో నాకేమి ఇస్తావు, నీకేమి ఇస్తావు అన్నట్టుగా ఉంది కదా జీవితం. నాకేంటి అన్నాడంట. ఆ గురువు అన్నాడట, బాబు నీవు నాకు ఆర్స్ నగరానికి దారి చూపిస్తే నేను పరలోకానికి ఏ విధంగా చేరుకోవాలి ఆ మార్గాన్ని నీకు నేర్పిస్తా బాబు అని చెప్పాడంట. మరొకసారి చప్పట్లు కొడదామా ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువు యొక్క బాధ్యత ఏమిటి అంటే, తనను తాను పరిశుద్ధపరచుకొని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా తనను తాను దేవునికి దగ్గరగా చేసుకుంటూ తనకు అప్పచెప్పినటువంటి సంఘాన్ని కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. ఇది గొప్ప బాధ్యత. అయితే ఇది గురువుకు మాత్రమే వరం కాదు, గురువుకు మాత్రమే బాధ్యత కాదు, సంఘానికి కూడా వరం, సంఘానికి కూడా బాధ్యత. మోషే ప్రియులారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని వస్తూ ఉండగా ఒక చోట అమాలేకీలతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా అలసిపోతాడు.
ప్రక్కన ఉన్నటువంటి వారు ఆయనకి 2 చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేసుకోవటానికి అతనికి సహకరిస్తారు. ఈ రోజున జోసఫ్ నగర్ విచారణకి కొయ్యగూరపాడు గ్రామానికి ఒక గొప్ప దీవెనగా మన వ్యక్తిని, మన బిడ్డని దేవుడు గురువుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక వైపున మన బాధ్యతను మరవకూడదు. ఏ గ్రామం అయితే తమ గురువుల కొరకు ప్రార్థన చేస్తుందో, ఏ గ్రామం అయితే తమ గురువుల కొరకే మోకరించి వేడుకుంటుందో, జపమాల జపిస్తుందో, ఆ గ్రామము నుండి అయినటువంటి గురువులు పరిశుద్ధంగా ఉంటారు. ఆ గ్రామము కూడా దీవించబడుతుంది. ప్రియులారా, ఇదిగో ఈ మొదటి దివ్య బలి పూజల్లో పాల్గొంటుండగా మనందరము కూడా మన ప్రియతమ బిడ్డకి మాట ఇద్దాం. ఆయనకు మాత్రమే కాదు, నూతనంగా అభిషేకం పొందినటువంటి మిగిలినటువంటి 3 గురువులకు కూడా మాటిద్దాం. ఇక్కడున్న గురువులందరికీ కూడా మాటిద్దాం. గురువుల కొరకై మనం ప్రార్థన చేసేటువంటి సంఘముగా ఉందాం. మాకు గురువు అయ్యాడు అని సంకల బాదుకోవటం కాదండి, వారి కొరకై బాధ్యతాయుతంగా ప్రార్థన చేయాలి. ఈరోజు నేను మీతో చెప్తున్నానండి, మీ ప్రార్థనే మాకు ధైర్యం, మీ ప్రార్థనే మా గురువులకు ఆశీర్వాదం, మీ ప్రార్థనే మమ్మ ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా, ఇదిగో ఈ తలంపులను మన మనసుల్లో ఉంచుకొని ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొనే అర్హత, యోగ్యత మనందరికి దయచేయమని ఆ దేవాది దేవుని కళ్ళు మూసుకొని మన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడుతూ ప్రార్థించుకుందాం.